వచ్చినట్లయితే ఈ 10వ వచనం 2వ భాగంలో ఈ రీతిగా యేసు ప్రభు వారి మాటలు వ్రాయబడి ఉన్నాయి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని అని. జీవం అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అది మరణమును అధిగమించు శక్తిగా, మరణమునకు విభిన్నమైనదిగా మనకు తెలియజేయబడుచు ఉన్నది. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. 16వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నశింపక, మరణించక వారు నిత్య జీవం పొందునట్లు అనుగ్రహింపబడెను. అనగా మనం బైబిల్లో మనం గమనించినప్పుడు నిత్య జీవం అన్నటువంటి మాట అది దైవ సంబంధమైనది, జీవితం యొక్క నాణ్యతను సూచించుచున్నది. ఆ నాణ్యమైన జీవితం, ఆ పరిపూర్ణత యేసుక్రీస్తులో మనకు వ్యక్తం చేయబడినది. అట్టి జీవమును ఆయనలో నుండి మనం పొందుటకు గాను దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు, ఈ జీవము మరణమును లేక నాశనమును అధిగమించు మరి ఒక గొప్ప శక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ జీవమును పొందుటెట్లు, ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. మరణము, శ్రమలు, నాశనము, వినాశనము ఇలాంటి పదాలు భావజాలము కనపడుచున్నటువంటి దినాల్లో జీవము అనేటువంటి ఈ శ్రేష్టమైన దైవాంశము మనం ఏ రీతిగా పొందగలం? ఇది ఒక ప్రశ్న. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ జీవమును లేక నిత్య జీవమును పొందుటకు కొన్ని మార్గదర్శకులు మనలో కనపడతాయి. దానిలో మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్తలోనే 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ స్థలంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాట విని, అనగా దేవుని యొక్క మాటలలో నిత్య జీవము ఉన్నది అనేటువంటి విషయము మనం ప్రస్ఫుటముగా తెలుసుకొనుచున్నాము. ఆయన మాటలలో నిత్య జీవం ఉన్నది. ఆయన మాటలు వినుట ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహింపబడుచు ఉన్నది. అయితే మన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న, ఆయన మాటలు ఎక్కడ లభించును? నేటి దినాల్లో దేవుడు ఆయన మాటలను విరివిగా మనకు వినిపించుచున్నాడు. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కాబట్టి. విరివిగా అనగా టెలివిజన్స్ ద్వారా, ఇది మంచి పరిణామం. ఈ టెక్నాలజీని దేవుడు మనందరి మేలు కొరకు వాడుతూ ఉన్నాడు. మన దేశంలో కూడా మనకిట్టి భాగ్యం అనుగ్రహించబడుచు ఉన్నది. మరి కొన్నిసార్లు రేడియోల ద్వారా, పెద్ద పెద్ద సువార్త సభల ద్వారా, అంతేకాదు మరి సంఘాలలో, సంఘం వెలుపుట కూడా వివిధ సందర్భాలలో మనుషులకు ఈ వర్తమానము అందించబడుచు ఉన్నది. వర్తమానం అందించబడినప్పుడల్లా మనం అనుకునేటువంటి లేక మనం తలచేటువంటి మాట ఏమిటంటే, ఈ వర్తమానము దేవుని మాటలు. ఈ వర్తమానము దేవుని మాటలు. ఎందుకు? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఎందుకు? ఎట్లా అవుతాయి దేవుని మాటలు? మరి బోధకుని మాటలా, దేవుని మాటలా? ఇది మరొక ప్రశ్న కూడా. ఎక్కడ నుండి వచ్చినా ఈ మాటలు? ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యముపై ఆధారపడి దేవుని వాక్యమును ఉన్నదున్నట్లుగా ప్రకటించుటలో దేవుని మాటలు మనుషులకు వినిపింపబడుచు ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక విమర్శ
మరి దేవుని మాట, దేవుని వాక్యమునకు ప్రమేయం ఉండడం లేదండి అని అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యానికి ప్రమేయం ఉండడం లేదండి. ప్రారంభంలో ఒక వాక్యం చదువుతారు, తర్వాత ఇక సువార్త అంతా మరి వారు ఇష్టమైనటువంటి లోకాభిరామాయణాన్ని ప్రకటించుతూ ఉంటారు. కాబట్టి ఇది పర్వర్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది దేవుని వాక్యం ఏ రీతిగా అవుతుంది అని అనేకులు ప్రశ్నలు కూడా వేస్తుంటారు. అలాంటి ప్రశ్నలు ఉద్భవించుట ఒక విధంగా సేవకులము, దేవుని మాటలు అందించే బాధ్యత తీసుకొనుతున్నటువంటి వారము, అది మమ్ములను మేము విమర్శించుకొనుటకు కూడా ఇలాంటి మాటలు వచ్చుట మంచిదే. వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్, మమ్మల్ని మేము పరిశీలించుకొనాలి. ఇవి దేవుని మాటలా లేక వ్యక్తిగతముగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి హృదయంలో ఒక తలంపు పెట్టుకొని దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని సొంత తలంపులను మనుషులతో పంచుతున్నామా అని. యేసు ప్రభువారు ఒక తరుణంలో ఇలాంటి ఘర్షణనే ఎదుర్కొని ఒక సమయంలో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్తలోనే మనం 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ భాగాన్ని మనం చూచినట్లయితే ఇక్కడ అంటాడు, మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు కలవు. కొన్నిసార్లు సంఘం మీద కాపరికి కోపం ఉంటే, సేవకుని కోపం ఉంటే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని మరి తీర్పు తీర్చేటువంటి మాటలు, లేకపోతే తనకు ఇష్టం లేని వారు నశిస్తారని ఇలాంటి మాటలు కూడా వింటూ ఉంటాం. కొన్నిసార్లు మరి సేవకుని అవసరతలు, దేవుని వాక్యాన్ని అడ్డంగా పెట్టుకుని అవసరతలను గురించి తెలిపేటువంటి మరి ఈ విధానం కూడా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు అంటాడు, మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు నా యొద్ద అనేక సంగతులు ఉన్నాయి. నన్ను ఊరిక మీరు వేధిస్తున్నారు. దేవుని కుమారునిగా ఈ లోకంలో ఉంటున్న సమయంలో మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు. మీ మీద చాలా కోపం ఉన్నది. ఆ కోపం వ్యక్తం చేయుటకు నా దగ్గర చాలా మాటలు ఉన్నాయి, కానీ అవి నేను మాట్లాడటలేదు. తండ్రి యొద్ద వినిన సంగతులనే నేను మీకు బోధించుచున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, కొన్నిసార్లు దేవుని మాటలు ఆలకించుచున్నప్పుడు ఆలకించు ప్రజలు కూడా వారు కూడా వివేచనతో, ఒక విధంగా ఆత్మికమైన వివేచనతో, ఇవి దేవుని మాటలా, మరి దేవుని మాటలపై ఆధారపడినటువంటి సందేశమా అని కూడా కొన్నిసార్లు మనం విచక్షణతో దేవుని మాటలు మనం పొంది తద్వారా మనం మేలు పొందుటకు మనం ఆహ్వానింపబడుచున్నాం. మరి ఆయన మాటలు వినుటలో మరి ఏ రీతిగా మేళ్ళు ఉన్నవో, నిత్య జీవమునకు మూలము ఆయన మాటలు వినుట ద్వారా, మరి రెండవదిగా ఆయన మాటలు వినుట ఆయనను తెలుసుకొనుటకు మనలను నడిపించును. త్రూ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ విల్ గెట్ అక్వైంటెన్స్ విత్ గాడ్. దేవుని మాటలు వినుట ద్వారా దేవునిని బాగా తెలుసుకుంటాం. తెలుసుకొనడం అంటే బైబిల్లో ఇట్స్ ఎన్ ఇంటిమేట్ రిలేషన్. ఇంచుమించు భార్యాభర్తలు పాత నిబంధన భాగంలో చూసినట్లయితే భర్తను గురించి తన భార్యను తెలుసుకొనెను అనే మాటలు వాడబడతాయి. అనగా తెలుసుకొనుట అనగా దగ్గరి సంబంధంలోనికి వెళ్ళడం. ఎప్పుడైతే మనము యేసు ప్రభు వారి మాటలు వాక్య సందేశము ద్వారా ఆలకిస్తామో, ఆయనను గురించి, ఆయన రక్షణ కార్యమును గురించి, శిలువ కార్యమును గురించి, ఆయన చేసినటువంటి ఆ ప్రాణత్యాగమును గురించి, కార్చిన రక్తమును గురించి, మన నిమిత్తమై ఆయన మరణమును జయించి మనకు కూడా పునరుద్ధాన జీవం అనే నిరీక్షణ మనకు అనుగ్రహించిన దాని గురించి, ఈ విషయంలోనికి మనం బాగా నడిపింపబడతాం. సువార్త అనగా అదే. మన నిమిత్తమై ఆయన ప్రాణమును ఆ శిలువపై పెట్టినాడు, మనకు విడుదలను దయచేసినాడు. ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచుట ద్వారా పునరుద్ధానమనే నిత్య జీవపు అనుభవంలోనికి మనల్ని నడిపించుచున్నాడు. అదే ఆయనను గురించి తెలుసుకొనుట. సువార్త సారాంశం అదే.
అందువల్లనే ఆయనను తెలుసుకొనుట ద్వారా